అని చెప్పుకోవచ్చు సంధ్య. అలాగే దీని తర్వాత ఇంకా ఏ ఇద్దరు చర్చించుకున్నా ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వేధింపుల అంశము అలాగే కేసుల పర్వము దానికి సంబంధించి అంటే మంత్ స్టార్ట్ నుంచి వెళ్ళి చూసుకుంటే ఎండ్ వరకు ఇంకా పీక్ అయిందని చెప్పాలి. ఈ 2 వీక్స్లో కనుక చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ వీకెండ్ వరకు 4 కేసులు నమోదయ్యాయి ఓవరాల్గా. అసలేంటి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేసుల పర్వానికి సంబంధించి ఓవరాల్గా ఒక్కసారి బ్రీఫ్. ఖచ్చితంగా మరి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా సినిమా పరిశ్రమకు సంబంధించి కావచ్చు, సోషల్ మీడియాకు సంబంధించిన యూట్యూబర్ సంబంధించిన ఇష్యూ కావచ్చు. తాజాగా మరొకసారి కూడా మరి ఇక ఫోక్ సింగర్ ఆ ఫోక్ సాంగ్స్ ఆ రచయిత విషయంలో కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్కటిగా మరి రోజుకొక కథనం వెలుగులోకి వస్తుంది. ముఖ్యంగా సినిమా రంగానికి సంబంధించి మరి మనం ఏదైతే చూసుకున్నామో ఇక డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ ఇష్యూ తీసుకున్నప్పటికీ కూడా మరి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు నమోదు చేయడం కావచ్చు, అత్యాచారం కేసు నమోదు చేయడం కావచ్చు, తర్వాత మరి మొత్తానికి ఇక యూట్యూబర్ హర్షసాయి విషయం కావచ్చు, ఒకటే పోలీస్ స్టేషన్లో మరి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదు అవ్వడం కావచ్చు. సో మొత్తానికి సినిమా రంగానికి సంబంధించిన టచ్ ఉన్న రంగం యూట్యూబ్తో పాటు ఇక ఫోక్ సింగర్కు సంబంధించిన అంశంలో కూడా అంటే ఇలాంటి ఆరోపణలు మహిళలు చేయడం కావచ్చు, తమని వేధిస్తున్నారని మరి బయటకు వచ్చి పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ చేయడం కావచ్చు సంచలనంగా మారుతుంది. ఈ అంశంలో మరి మహిళలు గత కొంతకాలంగా కూడా వారితో మరి ఆ ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, వారితో కలిసి పనిచేస్తున్నారు. సో తాజాగా మరి బయటకు వస్తున్నారు, వారిపైన కంప్లైంట్ చేస్తున్నారు, మమ్మల్ని అత్యాచారం చేస్తున్నారని కంప్లైంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా కేసులు నమోదు చేస్తున్నారు. సో దీంట్లో మరి ఆ నిజాలు ఏంటనేది పోలీస్ దర్యాప్తులో తేలుతుంది. కానీ కొంత అయితే ఇది సోషల్ మీడియా రంగానికి కావచ్చు, అలాగే మీడియా రంగానికి కావచ్చు, సినిమా రంగానికి మొత్తానికి ఇలాంటి అపవాదులైతే ఇది కరెక్ట్ కాదని మనకు స్పష్టమవుతోంది. ఏది ఏమైనప్పటికీ కూడా మహిళలు బయటకు వచ్చి కంప్లైంట్ చేసే విషయంలో మరి పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతోంది. మరి ఈ దర్యాప్తులో నిజంగా ఆ పోలీసు విచారణలో ఏం తేలుతుంది, దోషులు నిజంగానే నేరం చేశారా అనేది రుజువైతే తప్ప దీంట్లో మనం పూర్తి స్థాయిలో మాట్లాడుకునే పరిస్థితి ఉండదు. కానీ మహిళలు మొదటి నుంచి కనుక చూసుకుంటే సినిమా ఇండస్ట్రీకి అంటే ఈవెన్ మెయిన్ మీడియా స్ప్రెడ్ అయిన తర్వాత కావచ్చు, సోషల్ మీడియా ఇంకా స్ప్రెడ్ అయిన తర్వాత కావచ్చు, మీటూ అన్న అంశానికి సంబంధించి ఇప్పుడు కర్ణాటకలో కావచ్చు, మలయాళ ఇండస్ట్రీలో కావచ్చు, కేరళలో దీనికి సంబంధించి పెద్ద పెద్ద సినీ తారాల పేర్లు తెర మీదకి రావడము, మేము ఒకప్పుడు బాధితులమే అంటూ కూడా ఇప్పుడు తమ గళాన్ని వినిపించడము, వీటన్నింటికి ఆద్యం పోస్తున్న విషయాలను అయితే క్లియర్ కట్గా చూడడం జరుగుతుంది. అందులోనూ ఇక్కడ కేరళ ఇండస్ట్రీలో స్టార్ట్ అయిన తర్వాత ఇటు తెలంగాణ దాంట్లోకి వచ్చేసరికి రాస్తారని ఇష్యూతో స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు చూసుకుంటే అంటే కొందరు ఇటు రాస్తారని విషయానికి వచ్చేసి అది పర్సనల్గా ముడిపడి ఉండడము, జానీ మాస్టర్ది కావచ్చు, యూట్యూబర్ హర్షసాయి కావచ్చు, వాళ్ళ నమోదైన ఫోక్ సింగర్ది కావచ్చు చూసుకుంటే అంటే అవకాశాల కోసము కమిట్మెంట్ ఇస్తేనే మేము మీకు తెర మీద ఛాన్స్లు ఇస్తాము అన్న విషయాన్ని చెప్పకనే చెప్పి ఆ తర్వాత మమ్మల్ని వేధించడం స్టార్ట్ చేస్తున్నారు అంటూ కూడా వాళ్ళు తెర మీద తీసుకొచ్చారు. అంటే కమిట్మెంట్ అంశానికి సంబంధించి ఇప్పటికే సినీ పెద్దలు చాలా సీరియస్గా తీసుకుంటున్నామని చెప్తున్నా. అంటే గ్రౌండ్ లెవెల్లో అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుందని అనుకోవాలి. సంధ్య ఇదే ఇవాళ కొత్తగా వెలుగు చూసిన అంశం కాదు. సినిమా రంగంలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఒకటి ఉన్నదనేది చాలామంది సీనియర్ హీరోయిన్లు చెప్పారు, చాలా ప్రముఖమైన అగ్ర తారలు కూడా మరి చెప్పడం జరిగింది. దీంట్లో ప్రభుత్వం ఏదైనా కంప్లైంట్ వచ్చిన తర్వాతనే ఆ కంప్లైంట్పై స్పందించే అవకాశం ఉంటుంది. సో ఎవరు కూడా మరి లోపల జరుగుతున్న అంతర్గతంగా జరుగుతున్న ఇష్యూని ఎవరు బయట పెట్టలేదు. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక ఇంటర్వ్యూలో ఇలాంటి సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్నాయని చెప్పడం కావచ్చు, ఫలానా వ్యక్తి అని చెప్పకపోవడం కావచ్చు. సో ఇది కొంత అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారమే అయినప్పటికీ కూడా తాజాగా ఏదైతే ఉందో మరి సినిమా పరిశ్రమ నుంచి అది మరి ఏదైతే సోషల్ మీడియా కూడా పాకుతోంది. ఇదే అంశంలో ఇక కొంత ప్రముఖులపై కూడా అంటే ఈ మధ్య కాలంలో కొంత పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తూ డబ్బు సంపాదిస్తూ సంఘంలో కొంచెం పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్న వారిపై కూడా మరి వారితో కలిసి పనిచేసిన వారైతే అన్ని రోజులు పనిచేసి ఇప్పుడు తాజాగా కంప్లైంట్ చేయడం కావచ్చు. సో గతంలో ఇప్పుడు మనం ముఖ్యంగా జానీ మాస్టర్ ఇష్యూని తీసుకున్నట్టయితే ఆమె మైనర్గా ఉన్నప్పటి నుంచి అత్యాచారం చేస్తున్నానని ఆమె ఈ మధ్య కాలంలో మరి కంప్లైంట్ చేసిన
ఆ సహా కొరియోగ్రాఫర్ మహిళా కొరియోగ్రాఫర్ ఏదైతే ఉందో సో ఇలాంటి అంశాలను మనం ఎలా చూడొచ్చు అనేది రేపు పొద్దున విచారణ పూర్తయిపోయి దాంట్లో నిజంగానే నేరం జరిగిందా జరగలేదా అని పోలీసులు నిర్ధారించి తర్వాత కోర్టులో శిక్ష పడిన తర్వాత మాత్రమే దీనిపైన మనం స్పందించగలం. కానీ సీరియస్ గా మీరు అన్నదైతే జానీ మాస్టర్ విషయంలో ఖచ్చితంగా విచారణ అంటే నేరం రుజువైన తర్వాతనే దీని గురించి మాట్లాడొచ్చు. బట్ హర్ష సాయి విషయానికి వచ్చేసరికి అంటే బాధితురాలు తనపైన అత్యాచారం జరిగిందన్న ఆరోపణ మోపినా ఇప్పుడు తన వెనకాల ఏం జరిగింది, అసలు ఈ హర్ష సాయి అనేవాడు ఎవడు, ఇంత అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది, బెట్టింగ్ యాప్లకు సంబంధించి ఒక పెద్ద మాఫియా హర్ష సాయి నడిపిస్తున్నాడు అంటూ ఇంకో చీకటి కోణాన్ని బయటికి తీసుకొస్తున్నారు అంటూ కూడా మనకు వార్తలు వస్తున్నాయి. హర్ష సాయి విషయంలో నిజంగానే బిగ్ బ్లాస్ట్ మనం రాబోయే రోజుల్లో చూడబోతున్నామా? ఖచ్చితంగా హర్ష సాయి విషయంలో ఇప్పుడు విచారణ అయితే కొనసాగుతోంది. సో ఒక మహిళ కంప్లైంట్ చేయడం కావచ్చు, ఆ విషయంలో పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు. హర్ష సాయి అనే విషయంలో ఇప్పటికే మీడియాలో పలు కథనాలు కూడా వస్తున్నాయి. సో అతను చెప్తున్నట్టుగా చేసిన దానికి పొంతలేని లేదనేది ఒకటి క్లారిటీ వచ్చింది. ఇక అలాగే బెట్టింగ్ విషయం కూడా పాల్పడ్డాడు గతంలో. మరి ఇట్లాంటి వాటిలో తాను యూట్యూబ్లో ఫేమస్ అయ్యేందుకు కొన్ని కార్యక్రమాలు చేశాడు. తాను ఫేమస్గా నిరూపించుకునేందుకు అతను కార్యక్రమాలు చేసినట్టు కూడా ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఏ కేసులోనైనప్పటికీ కూడా ప్రాథమిక దశలో మనం పూర్తి స్థాయిలో ఒక నిర్ణయానికి రాలేము. మొత్తానికి ఈ ఏవైతే మహిళలు చేసిన కంప్లైంట్స్ను మనం పూర్తి స్థాయిలో కూడా మరి ఇది కరెక్టా కాదా అని కూడా చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇది కోర్టు పరిధిలో పోలీసుల పరిధిలో ఉన్న చట్ట పరిధిలో ఉన్న అంశాలు కనుక సో కంప్లైంట్లను మాత్రం మనం కంప్లైంట్లుగా చెప్పుకోగలుగుతాం. సో విచారణ సాగుతున్న సందర్భంలో మనం కేవలం ఊహాగానాలు మాత్రమే చేస్తాం. పోలీసుల దర్యాప్తు పూర్తయిపోయి దాని పట్ల నేరం రుజువైతే తప్ప మరి అది కోర్టులో శిక్ష పడితే తప్ప నిజంగానే వారు నేరం చేసినట్టు మనం చెప్పవచ్చు. కానీ ఇప్పుడు ఆరోపణల దశలో కంప్లైంట్ దశలో చట్టం పరిధిలో ఉన్న అంశాలపై కావచ్చు కోర్టు పరిధిలో ఉన్న అంశాల గురించి మాట్లాడడం మనకు కూడా కొంత ఇబ్బంది కలిగించే వాతావరణం ఉంటుంది. పూర్తి ఇప్పుడు యూట్యూబ్ వేదికగా ఎందుకంటే హర్ష సాయి అనే వ్యక్తి యూట్యూబ్ వేదికగానే పాపులర్ అయ్యారు. ఇప్పుడు అదే యూట్యూబ్ వేదికగా ఫోక్ సింగర్స్ అందరూ తమ టాలెంట్ చూపించుకుంటూ తమలో ఉన్న ఒక గాత్రాన్ని పరిచయం చేయడం కావచ్చు, ఒక డాన్సర్ని పరిచయం చేయడం కావచ్చు, ఒక లిరిసిస్ట్ కావచ్చు, ఆడవాళ్ళు కాస్త కూస్తో తెర మీదకి వచ్చి పనిచేస్తున్న సందర్భంలో ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు ఫోక్ సింగర్కి సంబంధించి అంటే యూట్యూబ్ వేదికగా కొన్ని వందల మంది ఫోక్ సింగర్స్ పనిచేస్తున్నారు. అంటే ఈ అమ్మాయి తెర మీదకి వచ్చింది ధైర్యంగా, ఇప్పుడు ఈమె తర్వాత ఇంకెంతమంది వస్తారో అంటూ కూడా ఇంకొక న్యూస్ని మనం వినడం జరుగుతుంది. అంటే దీనికి సంబంధించి నిజంగానే ఇన్వెస్టిగేషన్ స్ట్రాంగ్గా జరిగితే తప్పొప్పులకు సంబంధించి నేరము అంటే ఊరికే బట్టగాల్చి మీదేసే ప్రయత్నాలు చేస్తున్నారన్న దానికి సంబంధించి ఇప్పటివరకు ఏ విషయానికి సంబంధించి క్లియర్ కట్ మెసేజ్ ఇవ్వలేకపోతున్నారు. మళ్ళీ రాబోయే రోజుల్లో ఇలాంటి అంశాలు ఎక్కువయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి మరి దీన్ని అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారనుకోవాలి, ఇన్వెస్టిగేషన్ పరంగా త్వరితగతిన పూర్తి చేసే అవకాశం ఎంతవరకు ఉందనుకోవాలి? ఖచ్చితంగా ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు వారు బయటకు వచ్చి చెప్తే తప్ప సమాజానికి తెలిసే పరిస్థితి లేదు. అంతర్గతంగా ఇందాకనే నేను చెప్పినట్టుగా ప్రతి రంగంలోనూ ఇది ఆడవాళ్ళ పట్ల కొంత వివక్ష కనిపిస్తోంది. అలాగే కొంత ఏదైతే లైంగిక వేధింపులు కూడా జరుగుతున్నాయి, ఇది సహజంగా అందరికీ తెలిసిన మ్యాటరే. దీంట్లో సినిమా రంగం నుంచి మొదలుకొని ఇప్పుడు మీడియా రంగంలో కావచ్చు, తర్వాత ఇందాక మాట్లాడుకున్నట్టు సోషల్ మీడియా కూడా మరి ఇందులో మరి వారికి కొంత పేరు వస్తుందనే ఏదైతే అసూయతో చేస్తున్నారా లేకుంటే నిజంగానే వాళ్ళపై ఇలాంటి అత్యాచారాలు కానీ మరి లైంగిక వేధింపులు జరుగుతున్నాయనే దాని పట్ల మాత్రం ఇక కంప్లైంట్స్ వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే ఒకరు బయటకు వస్తే వారి వెనుక ఇంకొకరు రావడం కావచ్చు. ఈ మధ్యకాలంలో మరి 1 వీక్లో ఒక్క నార్సింగ్ పోలీస్ స్టేషన్లో మరి సినిమా రంగానికి సంబంధించి కావచ్చు, అట్ ద సేమ్ టైం సోషల్ మీడియా అయిన యూట్యూబ్ సంబంధించిన అంశంలో మరి 2 కంప్లైంట్స్ రావడం కావచ్చు మనం చూడొచ్చు. ఒక పోలీస్ స్టేషన్లో 2 కంప్లైంట్లు వితిన్ ఏ వీక్ వచ్చినాయంటే మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, మరి ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ కావచ్చు, తర్వాత సోషల్ మీడియా కావచ్చు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మరి యూట్యూబ్లో ఈ మధ్య కాలంలో మరి ఫోక్ సింగర్స్ కూడా ఫేమస్ అవుతున్నారు. కొంత దీన్ని ఉపాధి రంగంగా మార్చుకొని కూడా వాళ్ళు జీవనోపాధి పొందుతున్నారు. సో కొంత దీని ద్వారా సోషల్ మీడియాలలో కూడా మరి లక్షల వ్యూవర్స్ రావడం కావచ్చు, సంపాదన కూడా పెరగడం కావచ్చు. సో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మరి దీంట్లో మరి ఆధిపత్య పోరా లేకుంటే ఇది ఖచ్చితంగా ఏదైనా అసూయపరంగా జరిగిందా, నిజంగానే బాధితులు ఎవరు కంప్లైంట్ చేస్తున్నారో వారు నిజంగానే ఇలాంటి వేధింపులకు గురయ్యారా, ఒకవేళ వేధింపులకు గురైతే ఖచ్చితంగా శిక్ష పడాలని కూడా మనకు తెలిసిందే. సో ఆ రకంగా కూడా చట్టం ముందుకు వచ్చి చెప్తున్న మహిళలు మరి ఖచ్చితంగా వచ్చినప్పుడే మరి ఇంకా మిగిలిన రంగాల్లో కూడా ఇది మిగతా వారికి కూడా ఇది కొంత అవేర్నెస్ కలిగించే అవకాశం ఉంటుంది. ఎక్కడో ఒకరు ఇద్దరు వచ్చిన క్రమంలో అలాంటి కేసుల్లో మరి పోలీసు విచారణలో ఇది
పూర్తిగా అంటే చివరి వరకు కూడా వాళ్ళు నిలబడి మాకు అన్యాయం జరిగిందని నిలిచే పరిస్థితి ఉంటుందా? సో ఆ మహిళలు ఎంతవరకు నిలబడతారు? ఈ కేసులలో పూర్తిగా న్యాయం జరిగే అవకాశం ఉంటుందా? కోర్టుల వరకు వెళ్తుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది సంధ్య. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. చూస్తున్నారు కదా, మొత్తానికి 2 తెలుగు రాష్ట్రాల్లో ఇటు హైడ్రా కావచ్చు, లేకపోతే మహిళల పైన వేధింపుల అంశం కావచ్చు, అది కొనసాగింపు అయ్యే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. హైడ్రాకి సంబంధించి ఇంకా దూకుడుగా వెళ్తాము అంటూ కూడా ఇప్పటికే రంగనాథన్ చెప్పడము, దానికి సంబంధించి కేబినెట్లో ఆమోదముద్ర వేసుకోవడము, ఇంకా రాబోయే రోజుల్లో కఠినతరంగా ఉండేందుకు, ఇలాంటి చిక్కులు రాకుండా లీగల్గా కూడా పటిష్టం అయ్యేందుకు హైడ్రా ముందుకెళ్తుంది. ఇక ఇందాక మా బ్యూరో శ్రీనివాస్ చెప్పినట్టుగా ఇటు మహిళల వేధింపులకు సంబంధించి నిజ నిజాలు తేలేంత వరకు దీనికి సంబంధించి బాధితులు ఇచ్చిన అంశాలు కావచ్చు. ఎందుకంటే ఒకటే పాయింట్, ఇప్పుడు లేటెస్ట్గా జరిగిన ఏ అంశము ఇది కాదు. గతంలో వాళ్ళతో ట్రావెల్ అవుతూ ఇప్పుడు ఇబ్బంది అవడం వల్ల ఎప్పుడో జరిగిన అంశాన్ని ఇప్పుడు తెర మీద తీసుకొస్తున్నారు. కాబట్టి లీగల్గా ఇది ఎలాంటి టర్న్ తీసుకుంటుంది అన్నది మాత్రం తెర మీద చూడాల్సిందే. ఇక ఏపీ విషయానికి వస్తే, ఇక లడ్డూకి సంబంధించి సిట్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. కాబట్టి ఆ 3 బృందాలు ఇప్పటికే తమ తమ టీంలతో విడిపోవడము, ఒక్కొక్క బృందం ఒక్కొక్క అంశానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయడంతో ఎలాంటి అంశాలు సిట్ దర్యాప్తులో తేలబోతున్నాయి, మరి దీనికి సంబంధించి వైసీపీ ఇంకా ఎలాంటి రంగు పులిమే ప్రయత్నం చేస్తుంది అనేది హాట్ టాపిక్ అని చెప్పాలి. ఇక అటు పోలీసు అధికారులకు సంబంధించి రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది, లీగల్గా ఎలాంటి చిక్కులు మరి వైఎస్ఆర్సీపీకి రాబోతున్నాయి అనేది మరొక అంశం. ఓవరాల్గా అయితే ఇవాళ ఈ వీక్లో జరిగిన అంశాలు అయితే నెక్స్ట్ వీక్ కూడా కంటిన్యూ అయ్యే సిచ్యువేషన్స్ అయితే క్లియర్గా